ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వైసీపీ కడప ఇన్ఛార్జ్ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కీలకమైన డిమాండ్ చేశారు. పాత ఓటర్ జాబితాలో కాకుండా ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. పాత జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లపై ప్రభావం పడటంతో పాటు దొంగ ఓట్లకు అవకాశం ఉంటుందని ఆరోపిస్తున్న అంజద్ బాషాతో మా కడప ప్రతినిధి అభిషేక్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైందని మనం చెప్పుకోవాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఏదైతే నగరపాలక పురపాలక సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడానికి కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సరికొత్త డిమాండ్ని తెరముందుకు తీసుకొని రావడం, ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రల్ రోల్ని ఈ ఎస్ఐఆర్ కంటే ముందు చేసిన ఎలక్ట్రల్ రోల్కి సంబంధించి దాని ద్వారానే ఎలక్షన్ నిర్వహిస్తాము అని ఎన్నికల అఫిడవిట్ తమ విడుదల చేసిన నోటిఫికేషన్లో చెప్పిన నేపథ్యంలో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఇన్ఛార్జ్ అంజద్ బాషా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిందో ఎలక్ట్రల్ రోల్కి సంబంధించి ఏదైతే మీరు ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు, దీనికి సంబంధించి అసలు ఏంటి ప్రధాన అభ్యంతరం? ఇప్పుడే మీరు చెప్పినట్టుగానే ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఆ నోటిఫికేషన్ ఏంటంటే నగర పంచాయత్స్ మరి కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్కి సంబంధించిన మరి ఎలక్షన్స్ నిర్వర్తించాలి. మరి ఆ ఏ బేస్తో నిర్వర్తించాలి అంటే 2025కి సంబంధించి ఏదైతే మొన్న జరిగిన ఎలక్షన్స్కి సంబంధించిన ఆ ఓటర్ లిస్ట్ని ఆధారంగా తీసుకొని మరి అదేవిధంగా జనవరి 1, 2026 ప్రామాణికంగా తీసుకొని మరి ఎలక్ట్రల్ రోల్స్ని ఫైనలైజ్ చేయాలని చెప్పి ఆ నోటిఫికేషన్లో వాళ్ళు విడుదల చేయడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే మరి ఈరోజు భారతదేశం అంతా కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని మరి అక్కడ ఎన్నికలు కూడా నిర్వర్తించిన పరిస్థితి మనం చూసాం. తమిళనాడు కానీ వెస్ట్ బెంగాల్ కానీ. మరి ఇవాళ మేము కూడా అదే కోరుతున్నాం. ఇవాళ ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కానీ మరి అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మన డిమాండ్ ఏంటంటే మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరి సెప్టెంబర్ నెల ఆఖరికి ఆ ప్రక్రియ పూర్తవుతుంది. అక్టోబర్ 3వ తేదీకి కొత్త ఎలక్ట్రల్ రోల్ పబ్లికేషన్ కావడం జరుగుతుంది. అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసుకొని మరి కొత్త ఎలక్ట్రల్ రోల్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. మరి అది బేస్ చేసుకొని ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కార్పొరేషన్స్కి అయితేమి, మున్సిపాలిటీస్కి అయితేమి, నగర పంచాయత్స్కి అయితేమి మరి ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసుకున్న ఆ కొత్త ఓటర్ లిస్ట్తో ఎన్నికలు నిర్వర్తించాలని చెప్పి మా యొక్క డిమాండ్. మరి ఈరోజు మీరు ఖచ్చితంగా ఎస్ఐఆర్లో ఏదైతే అప్రూవ్ అయ్యి మరి ఏదైతే కొత్త ఎలక్ట్రల్ రోల్ ఎప్పుడైతే వస్తుందో అక్టోబర్ 3వ తేదీ వస్తుంది, అది వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్స్ నిర్వర్తించండి అని చెప్పి మా డిమాండ్. ఖచ్చితంగా అది చేస్తేనే మీరు న్యాయపరమైన మరి ఎలక్షన్స్ నిర్వహించారని చెప్పి ప్రజలు కూడా భావిస్తారు. లేని పక్షంలో మీరు ఏం అవకాశం ఇస్తున్నారు? చనిపోయిన వాళ్ళ ఓట్లు మీ పార్టీ నాయకులతో మీ అనుయాయులతో ఆ ఓట్లు వేయించుకోవాలని ఒక ఆలోచన ఉండొచ్చు. లేకపోతే పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వాళ్ళ ఓట్లు కూడా మీరు మీ అనుయాయులతో ఆ ఓట్లు వేయించుకొని గెలవచ్చు అని చెప్పి ఆలోచన చేసి ఉండొచ్చు. ఒకవేళ లేదు ఏదైతే డబల్ ఓటు దొంగ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కరికి 2, 3, 4 ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా దొంగ ఓట్లు వేయించుకొని మీ కార్యకర్తలతో మీ అనుయాయులతో ఆ ఓట్లు వేయించుకొని మీరు గెలవాలని మరి భావిస్తున్నారని ఖచ్చితంగా మేమైతే భావిస్తున్నాము. అలాంటి అవకాశం ఇవ్వకోకుండా ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మరి ఆ వచ్చిన ఓటర్ లిస్ట్ ప్రకారంగానే మరి దాన్ని బేస్ చేసుకొని ఎలక్షన్స్ నిర్వర్తించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సంసిద్ధంగా ఉన్నాము. మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్ని ఫేస్ చేసే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉంది. కానీ మా డిమాండ్ ఏంటంటే ఎస్ఐఆర్కు సంబంధించిన ఆ ఓటర్ లిస్ట్ ప్రకారమే చేయాలి. లేకపోతే
అంత దొంగ ఓట్లు వేయించుకోవడానికి అవకాశాలు ఉంటాయి, చనిపోయిన వాళ్ళ ఓట్లు వేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అధికార పక్షం వాళ్ళకు అండదండ ఉంది, పోలీస్ అండదండ ఉంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మరి దొంగ ఓట్లు, మరి ఇలాంటి బోగస్ ఓట్లు వేయించుకొని మరి వాళ్ళు గెలవాలని ఒక దురాలోచనలు ఉండారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్ని పరిగణలోకి తీసుకొని మరి ఖచ్చితంగా ఎస్ఐఆర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఓటర్ లిస్ట్తో కొత్త ఓటర్ లిస్ట్తో ఈ ఎలక్షన్స్ నిర్వర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే చూస్తున్నాం ఏదైతే ఎలక్షన్కి సంబంధించి కొత్త ఎస్ఐఆర్కి సంబంధించి ఏదైతే ఓటర్ లిస్ట్ వస్తుందో దాని ప్రకారమే ఈ ఎన్నికను కూడా నిర్వహించాలని, లేని పక్షంలో దీనిలో అనేక అవకతవకలు జరిగే అవకాశం ఉంది అని అమ్జద్ బాషా గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ఎన్నికలకు సంసిద్ధంగా ఉందని కూడా వారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో అభిషేక్ ఫర్ రాజ్ న్యూస్, కడప నుండి.